మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ నియోజకవర్గ సమావేశం జరిగింది. ముఖ్య కార్యకర్తలతో జిల్లా ఇన్ఛార్జి గారు సత్యవన్న ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు అన్న చలివేంద్ర అన్న ఏటుగురి అన్న నాయకత్వంలో జరిగింది. అయితే 3 మండలాలు టౌను మొత్తం నిండుగా మేము పూర్తిగా కమిటీలు విషయంలో కానీ మండల కమిటీలో కానీ మేము మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్ కార్యాచరణ మా అన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మా సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి బీజేపీకి మేము విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికలు అనుకోండి. ఎందుకంటే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారు, కానీ ఆ మాటను వాళ్ళ మూలక పెట్టిండ్రు. అసలు బీజేపీ సిద్ధాంతకర్త అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉండబడే చిట్ట చివరి వాడికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని ఆయన యొక్క సిద్ధాంతాన్ని మరుగున పెట్టినటువంటి బీజేపీ పార్టీ మరి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు. ఆనాడు హైదరాబాద్కు 2009లో ఈనాడు కేంద్ర మంత్రిగా ఉండబడే జవదేకర్ గారు గాంధీ భవన్ ఘటనలో మా బిడ్డలు చనిపోతే మేము 100 రోజుల్లో అధికారంలో రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తున్న హామీ గాలి కొట్టుకెళ్ళిపోయింది. ఖచ్చితంగా మా నేత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో భవిష్యత్తు కార్యాచరణలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ నియోజకవర్గం నుంచి హెచ్చరికలు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు గౌరవించి ఈ రాష్ట్రాలకి చేసుకునే అధికారం ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో మీరు ఆ మాట వెనక్కి తీసుకోకుండా మళ్ళీ ముందుకు వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్రం మీద కూడా మేము యుద్ధానికి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పిలిపిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్, జై మందకృష్ణ మాదిగ. ధన్యవాదాలు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను.